నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర వినుకొండలో ప్రారంభమై ఒక ప్రభంజనంలాగా పల్నాడు జిల్లాలో జరిగిందన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎంతో మంది ఎండను కూడా చూసుకోకుండా ప్రతి గ్రామంలో స్వాగతం పలికిన తీరు కూడా చూశారన్నారు. గుంటూరులో జోరు వర్షంలో కూడా జరిగిన బహిరంగ సభ కూడా విజయవంతమైందన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి, ప్రజల్లో స్పందన చూసి చంద్రబాబు నాయుడు భయం పట్టుకుందన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా కూటమిని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. టైం కూడా లేకుండా అంత తాకిడిలో కూడా బస్సుకు అడ్డుపడి ప్రజలందరూ కూడా అన్నీ కూడా చూసామంటేనే 2019 మరోసారి రిపీట్ కాబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏదైతే 2019లో ఇచ్చిన ప్రజల తీర్పు 2024లో కూడా రిపీట్ కాబోతా ఉందని చెప్పి ఈరోజు సంకేతాలు స్పష్టంగా వస్తూ ఉన్నాయి. నిన్న రాత్రి చూసాం గుంటూరులో ఓరు వర్షంలో కూడా ఆ సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో కూడా మీరు చూస్తే తప్పకుండా మళ్ళీ 151 సీట్ల పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తూ ఉన్నారని చెప్పేదానికి ఇంతకన్నా పెద్ద సంకేతం లేదు. ఎందుకంటే మేము చెప్పేది కాదు. వారం క్రితం ఆయన సత్తెనపల్లిలో చంద్రబాబు నాయుడు గారు సత్తెనపల్లిలో సభ చూసాం, పెదకూరుపాడులో కూడా సభ చూసాం. ఇదే సత్తెనపల్లిలో నిన్న దాదాపు 10:30కి మొదలు పెడితే 3 గంటల దాకా మండు టెండలో వేలాది మందిగా రోడ్లెక్కి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతూ స్వాగతం పలికిన తీరు కూడా నిన్న సత్తెనపల్లి వీధుల్లో, టౌన్లో కూడా చూసాం. కాబట్టి ఈరోజు స్పష్టంగా ప్రజా తీర్పు, ముఖ్యంగా మహిళలు కానీ, యువత కానీ అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని స్పష్టంగా ఆ కూటమిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మళ్ళీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే తప్పని నాయకుడిగా ఈ 5 సంవత్సరాల పాటు తన పరిపాలన మళ్ళీ మాకు కావాలి, జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అనే నిదానంతో ఈరోజు ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అందరూ కూడా ఒకటి స్పష్టంగా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే ఇచ్చిన మాట ఇందాక చెప్పినట్టుగా, మా శాసనసభ్యులు చెప్పినట్టుగా 4 సంవత్సరాల 11 నెలలు వాలంటీర్లు దొంగలు అన్నాడు, మూటలు మోసేవాళ్ళు అన్నారు, ఆడపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు అన్నారు. రకరకాల మాట్లాడిన వీళ్ళు ఏదైతే పెన్షన్ని వాలంటీర్లు కాదు అధికారుల చేత ఇవ్వాలని చెప్పిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా పనిచేస్తుంది, దానివల్ల ఎంతమంది ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆ ఇబ్బందులు కేవలం 10 రోజుల్లోనే ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే తలికే. ఒక్కసారి ఉలిక్కిబడి చంద్రబాబు నాయుడు గారు ఆయన మళ్ళీ లోపంలో ఉన్న అబద్ధాల కోణం తీసి నేను 5,000 కాదు 10,000 ఇస్తాను అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు ఎంత భయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజల్లోకి నాటుకోపోయి ఉన్నాడని చెప్పేదానికి కేవలం ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఈరోజు ప్రజలు వచ్చే స్వచ్ఛంగా వచ్చే ఈరోజు ఊర్లు అసలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దిగి ప్రతి ఒక్కరిని కూడా బాగలేని వాళ్ళ గారి నుంచి ఎవరైనా వచ్చినా కూడా దిగి పలకరిస్తూ వాళ్ళని ఏమైనా అక్కడికక్కడికే స్పాట్ చేసే తీరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ కూటమిని నమ్మే పరిస్థితి లేదు. 2019 మళ్ళీ ఈ రాష్ట్రంలో రిపీట్ అవబోతూ ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. పిడుగురాళ్ళలో జరిగిన బహిరంగ సభ కానీ, విజయవంతం చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ప్రజలు స్పందిస్తున్న తీరు, ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా వినుకొండలో ప్రారంభమైన రోడ్ షో మళ్ళీ తిరిగి సంతమాగులూరు అడ్డు రోడ్డు నుంచి రొంపిచెర్ల మండలంలో దాదాపు మధ్యాహ్నం తీవ్ర ఎండ వడగాలిని కూడా లెక్క చేయకుండా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి, ఆయన చే కరచాలను అందించడానికి, ముఖ్యంగా మహిళలు చూపిస్తున్న ఆదరణ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది, ఖచ్చితంగా మళ్ళీ 2024లో ముఖ్యమంత్రి అవుతాడని ఈరోజు అందరూ కూడా భావిస్తాం. పిడుగురాళ్ళలో జరిగిన సభ విజయవంతం కావటం, లక్షల మందితో నిర్వహించిన సభని విజయవంతం చేయటం, తిరిగి సత్తెనపల్లిలో రోడ్ షో జరపటం, పల్నాడు జిల్లా అంతా కూడా సమగ్రంగా ఈరోజు చూస్తే అద్భుతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేయటం చాలా సంతోషంగా ఉంది.